ప్రియులారా, మన ధ్యాన భాగం రోమాపత్రిక 3వ అధ్యాయం 20 నుండి 31వ వచనం వరకు జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రం ఏం చెబుతోందో అదంతా ధర్మశాస్త్ర పరిధిలో ఉన్నవారికే చెబుతుంది. ధర్మశాస్త్రం అందరి నోళ్లు మూయిస్తుంది. లోకమంతా దేవుని తీర్పునకు, శిక్షకు గురికాక తప్పదని ధర్మశాస్త్రం చెబుతోంది. ధర్మశాస్త్రోక్త క్రియలు చేసినంత మాత్రాన దేవునితో సరైన సంబంధం ఏర్పడదు, సహవాసం కలగదు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలుస్తుంది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుతున్నది. దానికి ధర్మశాస్త్రము, ప్రవక్తలు సాక్ష్యమివ్వడం విశేషం. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మేవారికందరికీ కలిగే దేవుని నీతి. 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మేవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరిచే నిమిత్తము తాను నీతిమంతుడు, యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చేవాడై ఉండటానికి ఆయన అలాగు చేశాడు. కాబట్టి అతిశయ కారణము ఎక్కడా? అది కొట్టివేయబడింది. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడింది? క్రియాన్యాయమును బట్టే కాదు, విశ్వాస న్యాయమును బట్టే. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని ఎంచుతున్నాము. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగా, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీరుస్తాడు. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేస్తున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరుస్తున్నాము. ప్రియులారా, వింటున్నారా? ధర్మశాస్త్రం ఎవరినీ నీతిమంతులుగా ఎంచదు, తీర్చదు, పరిగణించదు. నీతిమంతుడివి అనే తీర్పు అనగా నీవు నీతి గలవాడివని, దేవుని నీతి ప్రమాణాలను పాటిస్తావని అర్థం. ధర్మశాస్త్ర క్రియల వల్ల ఎవరూ ఈ నీతిని సంపాదించలేరు, అసాధ్యం. అయితే ధర్మశాస్త్రం ఎందుకు? ధర్మశాస్త్రం వల్ల పాపమంటే ఏమిటో మనకు తెలుస్తుంది, అంతే. ధర్మశాస్త్రము రక్షించజాలదు, కాని నీవు పాపివి అని తీర్పు తీరుస్తుంది. ఇప్పుడు పౌలు రక్షణను గురించి మాట్లాడుతున్నాడు. నీతి తీర్పు అంటే ఏమిటో పౌలు తేటగా చెబుతున్నాడు. అసలైన నీతి దేవుని నుండే లభ్యమవుతుంది. దేవుడు తన మహిమను మరెవరితోనూ పంచుకోడు. ఇది మనుష్యుల నీతి కాదు. యెషయా 64వ అధ్యాయం 6వ వచనం, మనుష్యుల నీతిక్రియలు మురికి గుడ్డలు, మనుషుల మురికి బట్టల అంగడి కాదిది. పౌలు చెబుతున్న నీతి ఎలాంటిది? ఇది దేవుడిచ్చిన నీతి. క్రీస్తే మనకు నీతి అయ్యాడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 30వ వచనం, ఆయనే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అయ్యాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. దేవుడే ఈ నీతిని మనకు దానం చేస్తున్నాడు. మనం ఉత్పత్తి చేయగలిగింది కాదిది. దేవుడు మన నుండి కోరే నీతిని దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇది ధర్మశాస్త్రం వల్ల కలిగింది కాదు. దేవుని కోసం ఏదో చేసినందున, ధర్మశాస్త్ర క్రియలు చేసినందున ఈ నీతి కలగదు. ధర్మశాస్త్రమంతా ఎవరూ నెరవేర్చలేరు. ధర్మశాస్త్రం ద్వారా ఎవరూ రక్షణ పొందలేరు. ధర్మశాస్త్రం సమగ్రంగా నెరవేర్చి
దేవుని ఎదుట నిలువబడగలిగిన వాడు ఎవడూ లేడు. దీనికి ధర్మశాస్త్రమే సాక్షి, ప్రవక్తలు సాక్షులు. మోషే ప్రతిపాదించిన విధానంలో కేంద్రంలో గుడారం ఉంది. అక్కడ బలులు అర్పించబడ్డాయి. ఈ బలులన్నీ క్రీస్తు వైపే చూపుతున్నాయి. రాబోయే క్రీస్తు వైపు చూపుతూ ప్రవక్తలు ప్రవచించారు. యేసు మరణ పునరుత్థానాలే ప్రవక్తల ప్రవచన సారాంశం. యెషయా ప్రవచనం 53వ అధ్యాయం 6వ వచనం, 10వ వచనం కూడా పరిశీలించండి. మనమందరము గొర్రెల వలె తోవ తప్పిపోయాము. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు. యెహోవా మన అందరి దోషము ఆయన మీద మోపాడు. ఆయనను నలగొట్టడం యెహోవాకు ఇష్టమైంది. ఆయన అతనికి వ్యాధి కలుగచేశాడు. అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూస్తుంది. అతడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమవుతుంది. ప్రియులారా, వింటున్నారా? క్రీస్తునందు దేవుడిచ్చే ఈ నీతిని గురించి ధర్మశాస్త్ర సాక్ష్యం ఉంది. ప్రవక్తలు సాక్ష్యమిచ్చారు. మనలో ప్రతి ఒక్కరము క్రీస్తు లేకుండా నీతిమంతులము కాలేము. అందరికీ క్రీస్తు నీతి కావాలి. క్రీస్తుకు బయట ఉన్నవారు నీతి బాహ్యులు. ఏ భేదము లేదు. మనుష్యులందరూ ఈ నీతిని క్రీస్తుకు బయట పోగొట్టుకున్నవారే. క్రీస్తునందు విశ్వాసం మూలముగా లభించేదే అసలైన నీతి. ధర్మశాస్త్రము ఆ నీతిని ఉత్పత్తి చేయలేదు. ధర్మశాస్త్రం కోరిన నీతిని మనిషి ఇవ్వలేకపోయాడు. అయితే కృపాకాలంలో క్రీస్తు నీతిని అనుగ్రహిస్తున్నాడు. దేవుని నీతినే దేవుడు తన బిడ్డల నుండి కోరుతున్నాడు. దేవుడు కోరిన నీతి యేసే అయ్యాడు. తండ్రి కోరిన నీతి కుమారుడుగా మనకు అనుగ్రహించబడితే పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పిస్తాడు. విశ్వాసం ఆ నీతిని స్వతంత్రించుకుంటుంది. దేవుని నీతిని దేవుడే అనుగ్రహించి ఆమోదించి ఆనందిస్తాడు. ఈ నీతి దానము మనకు విశ్వాసము ద్వారా లభించింది. క్రియల ద్వారా కలిగింది కానే కాదు. దేవుని నుండి బయటపడిన ఈ నీతి యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా మనకు కలిగింది. ఇది విశ్వాసులందరికీ కలుగుతుంది. ఏ భేదము లేదు. మనుష్యులందరూ పాపము చేసి దేవుని మహిమను, దేవుని ఆమోదాన్ని పొందలేకపోతున్నారు. ఈ నీతి కేవలము విశ్వాస సంబంధమైనది, క్రియలతో నిమిత్తము లేనిది. యోహాను సువార్త 6వ అధ్యాయం 28, 29 వచనముల్లోని ప్రభువు మాటలు గమనించండి. వారడిగారు, మేము దేవుని క్రియలు జరిగించడానికి ఏమి చెయ్యాలి అని ఆయనను అడుగగా యేసు అన్నాడు, నన్ను పంపిన వానియందు మీరు విశ్వాసముంచటమే దేవుని క్రియ. మన విశ్వాసం గొప్పదని కాదు, నమ్మడం అనే క్రియలో ఏదో మహత్తు ఉందని కాదు. విశ్వాసము అనేది దాని అంతట అది ఒక క్రియ కాదు. నీవు ఎవనియందు విశ్వాసముంచుతున్నావో ఆ దేవునిలో ఉంది ఉన్నదంతా. నీవు క్రీస్తునందుంచిన నిరీక్షణ కాదు, క్రీస్తునందలి నీ ఆనందము కాదు. క్రీస్తు ముఖ్యం. ఆయనే నిన్ను రక్షించినవాడు, విమోచకుడు. విశ్వాసము సాధనమే అయినప్పటికీ మనల్ని రక్షించింది క్రీస్తు. ఆయన బలి, ఆయన రక్తం. దేవుని నీతి మనకు వస్త్రం లాంటిది. ఈ వస్త్రము క్రీస్తును అంగీకరించిన వారినే కప్పుతుంది. ఇది అందరికీ కావాలి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అది ఉంది గాని దాన్ని అందుకోలేకపోతున్నారు. దేవుని మహిమను పొందనేరని వారిలో ఎక్కువ అని తక్కువ అని ఉండదు, ఏ భేదము లేదు. అయితే క్రీస్తునందు ఉచితముగా నీతిమంతులమని పరిగణించబడుతున్నాము. 24వ వచనంలో మనం ఉచితముగా, నిర్హేతుకముగా నీతిమంతులమని తీర్చబడ్డాము. దేవుని కృపకు అర్హమైనది ఏదీ మనలో లేదు. మన అక్కర మాత్రమే మనకున్నది, అంతకు మించి మరేమీ లేదు.
ఉచితముగా మనకి నీతి దానముగా దొరికింది. దేవుని ప్రేమకు కారణం అడక్కండి, అది అవ్యాజమైన ప్రేమ. కృప అంటే ఏమిటి? దీనికి క్లుప్త వివరణ దేవుని ప్రేమ పనిచేసే విధానం, అదే కృప. క్రీస్తునందలి విమోచనము ద్వారా నీతిమంతులము అని పరిగణించబడుతున్నాము. కృపకు విమోచనకు అవినాభావ సంబంధమున్నది. దేవుడు నిన్ను నన్ను రక్షించగలిగాడంటే క్రీస్తు చేసిన విమోచన కార్యమును బట్టే. క్రీస్తు యేసు మన కోసం చెల్లించిన గొప్ప వెల ఇది. ఆయన శిలువపై బలి అయిన గొర్రెపిల్ల. విశ్వాసము ద్వారా నీతిమంతులమయ్యామంటే మన పాపాలను తీసివేయడమే కాదు, అనగా పాప క్షమాపణ మాత్రమే కాదు, క్రీస్తు నీతి మనకు చేర్చబడింది. ఆదాము పడిపోకముందు ఉన్న స్థితికి పునరుద్ధరించబడ్డాము. అంతేకాదు, క్రీస్తునందు ఉంచబడ్డాము. దేవునికి నిత్య కుమారులము కుమార్తెలము అవుతున్నాము. జాన్ బనియన్ పేరు మీరు విన్నారు కదా. అతడు యాత్రికుని ప్రయాణం అనే గ్రంథాన్ని రాసిన భక్తుడు. తానెంతో ఘోర పాపి అని గ్రహించాడు. తనలో నీతి అనేది ఏ కోశానా లేదు. దేవుడు తనను ఎలా చూచాడో అలాగే తనను తాను చూసుకోగలిగాడు. నేను పాపిని అని స్థూలంగా ఒప్పుకోవటం కాదు, నా నడినెత్తి నుండి అరికాలి వరకు నేనే పాపమును అని ఒప్పేసుకున్నాడు. నేను పాపంతో నిండి నిబిడీకృతమైపోయాను. పాపాలు క్షమించబడిన తరువాత కూడా దేవుని సన్నిధిలో నిలువగలగడం అతనికి బెరుకనిపించింది. దేవుని ఎదట ధైర్యంగా ఎలా నిలవగలను? ఒకరోజు పంట చేలో బడి వెడుతున్నాడు జాన్ బనియన్. ఈ సమస్యతో సతమతమవుతున్నాడు. అప్పుడు పౌలు అతనికి జ్ఞాపకం వచ్చాడు. ఈ పౌలు కూడా తనను తాను పాపులలో ప్రధానిని అని ఒప్పుకున్నవాడే. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం జాన్ బన్యను స్ఫురణకు తెచ్చుకున్నాడు. ధర్మశాస్త్రమూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడనై ఆయన యందు అగపడాలని నా మహదాశయం. వింటున్నారా? యాత్రికుని ప్రయాణం చదివి చూడండి. అదంతా జాన్ బనియను ఆధ్యాత్మిక యాత్ర. తన భుజాలపై పాపభారాన్ని మోస్తూ యాత్రికుడు విషాదలోయకు వచ్చాడు. ఎట్టకేలకు శిలువ చెంతకు చేరాడు. అప్పుడు అతని పాపభారమంతా తొలగిపోయింది. అప్పుడు క్రీస్తును తన స్వకీయ రక్షకుడుగా అంగీకరించాడు. విశ్వాసులారా, మరిచిపోకండి, కృపచేతనే మనం రక్షించబడ్డాము. ఈ కృపాయుగంలో దేవుని జీవజలములు యేసు శిలువలో నుండి సంతత ధారగా ప్రవహిస్తాయి. యేసు శిలువ జీవజలనిధి. దేవుడు చేసిన గొప్ప కార్యమెంతో అమూల్యమైనది. తన కుమారుణ్ణి శిలువపై మరణించడానికి పంపాడు. కృపచేతనే దేవుడు నిన్ను నన్ను రక్షించగలిగాడు. పౌలు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలలో ఇదే మాట అంటున్నాడు. దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. దేవుని కృప అనంతమైనది. అనంతమైన దేవుని ప్రేమ పనిచేసినప్పుడు అది కృప అవుతుంది. క్రీస్తు బలియాగమందు ఆయన దివ్య కృపను తేటగా చూడగలం. ధర్మశాస్త్రపు కంచెను అధిగమించిన కృప. ధర్మశాస్త్రము నుండి అనంతమైన స్వేచ్ఛ ప్రాప్తించింది. ఇదే దేవుని కృప, క్రీస్తు ప్రేమ, త్యాగము, బలియాగము. పరిశుద్ధ దేవుడు ధర్మశాస్త్రపు మితులను మించి నిన్ను ముట్టి నీ అక్కరలు తీరుస్తున్నాడు. ఇదే దేవుని కృప. క్రీస్తునందు విశ్వసించిన వారినందరినీ దేవుడు ఉచితంగా స్వేచ్ఛగా రక్షించగలడు. ఆయన సర్వసమర్థుడు. దేవుడిచ్చే రక్షణకు సంబంధించిందంతా మనలో గొప్ప ఆనందాన్ని ఉత్పాదన చేస్తుంది. రక్షణాభ్యుదయం అనంత ప్రక్రియ.
దేవుని రక్షణ ప్రణాళిక ఎన్నటికీ మారేది కాదు. ఇదంతా క్రీస్తునందు మాత్రమే లభ్యము. ఇతరత్రా ఇది ఎవరికీ దొరికేది కాదు. దీనికి వెల చెల్లించగలవారు యేసుక్రీస్తు మాత్రమే. ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో పేతురన్నాడు, మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామముననే, అనగా యేసు నామముననే మనము రక్షణ పొందాలి గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం. రక్తము అంటే యేసు జీవమే. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం అంటోంది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఒక వ్యక్తిని కత్తితో పొడిచారనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి శరీరములో నుండి రక్తం కారుతుంది. అప్పుడు ఆ వ్యక్తి చస్తాడు. మనిషి ప్రాణం, జీవం రక్తములో ఉంది. యేసు జీవం మనకివ్వబడింది, అనగా ఆయన రక్తం మనకు దానం చేయబడింది. రక్తం మనిషి జీవమే. ఇక్కడ 3 మాటలను సునిశ్చితంగా మనం పరిశీలించాలి. 1 కరుణాధారము, 2 నీతి, 3 పాపక్షమాపణ. ఓరిమితో మన పాపాలను ఉపేక్షించాడు. క్రీస్తునందలి నీతి బయలుపరచబడింది. మన రక్షణకర్త దేవుడే. ఈ రోజున మనల్ని రక్షించడానికి సమర్థుడు ఆయనే. ఏ మతము కాని, ఏ సంఘము కాని మనిషిని రక్షించలేదు. 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనంలో పౌలన్నాడు, సమస్తము దేవుని వలన అయినవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకున్నాడు. సమాధానపరిచే ఈ పరిచర్యను దేవుడు మనకు అప్పగించాడు. దేవుని హృదయాన్ని మెత్తబరచడానికి మనమేమీ ఏడవనక్కర్లేదు, మొత్తుకోనక్కర్లేదు. ఆయన నిన్ను తనతో క్రీస్తునందు ఎప్పుడో సమాధానపరుచుకున్నాడు. దేవుడు క్రీస్తును కరుణాధారముగా బయలుపరిచాడు. యేసు మనకు కరుణాధారం. పాత నిబంధన వ్యవస్థలో అది పరిశుద్ధ స్థలంలో కరుణాపీఠం. ప్రధాన యాజకుడు మాత్రమే ఆ తెర దాటి అక్కడికి వెళ్లగలడు. అయితే ఈ రోజున యేసే మన కరుణాపీఠం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, కరుణాపీఠమును కమ్ముకుంటున్న మహిమగల కెరూబులు. లూకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో సుంకరి ప్రార్థించాడు, దేవా, పాపినైన నన్ను కరుణించు. అతడు కరుణాపీఠం కోసం అభ్యర్థిస్తున్నాడు. ఈ రోజున క్రీస్తే అందరికీ కరుణాపీఠముగా బయలుపరచబడ్డాడు. నీవు ఆయన దగ్గరికి వచ్చావంటే దేవుడు ఎంతో సంతోషంగా, ఆప్యాయంగా నిన్ను చేర్చుకుంటాడు. రక్షించబడిన తరువాత ఇంకా దేనికోసం ఎందుకు ఏడవాలి? ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏదీ మిగుల్చుకోలేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం, నా వద్దకు వచ్చేవానిని నేనెంతమాత్రమూ బయటికి తోసివేయను. యేసు రక్తం, కరుణాపీఠం మనకు ఇవ్వబడినాయి. రండి, పూర్వము చేయబడిన పాపములను దేవుడు ఉపేక్షించాడు. అంటే క్రీస్తు శిలువకు అవతలి వైపున ఉన్నవారి పాపాలు. క్రీస్తుకు పూర్వము బలులు ఉండేవి. అది ధర్మశాస్త్ర యుగం. ఆ బలులన్నీ క్రీస్తు వైపునకే చూపాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం అంటోంది, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, వినటము చేత విశ్వాసం కలుగుతుంది. వినడం క్రీస్తును గురించిన మాట వల్ల కలుగుతుంది. శిలువకు యువతలి వైపు బలులు కాదు, క్రీస్తునందలి విశ్వాసం చాలు. యేసు రక్తం చాలు. ఇందులో విశ్వాస న్యాయం పనిచేసింది, క్రియాన్యాయం కాదు. ఇందులో నీవు నేను అతిశయించాల్సింది ఏదీ లేదు. అతిశయాస్పదం ఇందులో లేనే లేదు. 28వ వచనం, నీతిమంతుడు విశ్వాసము వల్లనే జీవిస్తాడు.
నీతి ధర్మశాస్త్రము వల్ల రాలేదు గనుక యూదులకు ఇందులో అతిశయమేమీ లేదు. దేవుడు యూదులకు అన్యులకు అందరికీ దేవుడు. యూదులకు ఒక దేవుడు, అన్యులకు ఒక దేవుడు అని ఉండడు. దేవుడొక్కడే. విశ్వాసానికి ధర్మశాస్త్రంతో నిమిత్తం లేదు. అబ్రహాము, దావీదు వీరు కూడా విశ్వాసము వల్ల రక్షించబడ్డవారే, ధర్మశాస్త్ర క్రియల వల్ల కాదు. ధర్మశాస్త్రము లేనప్పుడు అబ్రహాము జీవించాడు. అబ్రహాము విశ్వాసమును బట్టే రక్షణ పొందాడు. దావీదును రక్షించింది కూడా విశ్వాసన్యాయమే, క్రియాన్యాయము కాదు. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికి తోడై ఉండునుగాక. ఆమేన్.